ఈ వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. మిడ్‌నైట్ గోస్‌కొసలే కానీ పెద్ద ఎక్కువ కంటెంట్ లేదు. అండ్ నిన్న మొన్న నేను మీ కామెంట్లు చదివాను నేను. ఏంది బ్రో అంతా బర్నీతో నింపేస్తున్నావు ఇంకేం లేవా ఇంకేమి చూడట్లేదంటే అక్కడ అదే చూపిస్తున్నారు. అక్కడ ఏందిరా అంటే కర్మ 3-4 రోజుల నుంచి ఈ దివ్యానికిత రావడం కాదు కానీ ఆమె ఒక స్ట్రాటజీతో వచ్చారు. వచ్చి బర్నీ గారిని ఫుల్గా మొగలేసాడు అన్నయ్య. అది అన్నీకి తెలియదు. 2-3 వారాల పైకి ఎలిమినేట్ అయిపోయి తెలిసిపోద్ది. కానీ ఆయన ట్రాప్లో పడిపోయి దివ్యానికిత ఎప్పుడైతే ఆయన్ని నెంబర్ 1 పెట్టిందో అండ్ మీరు నా కాంపిటీటర్ అందో ఇంకా రోజు భజన సొల్లు అలా సెల్ఫ్ బిల్డప్లు ఆ బిల్డప్ బాబాయ్ లాగా అయిపోవడము, మంచితనం ఇంకా నా తర్వాతే పుట్టింది ఇద్దరం కవల పిల్లలా పుట్టామన్నట్టు ఆయన చెప్పడం, తర్వాత ఆమె చెప్పడం, బాగా సెల్ఫ్ డబ్బాలు ఎక్కువైపోతున్నాయి. రోజు ఇదే కంటెంట్. ఈరోజు కూడా అదే కంటెంట్. అందులో మళ్ళీ కొంత ఏరి చెప్తున్నాను. అవి కాకుండా 2-3 కంటెంట్లు కూడా జరిగాయి, అవి చెప్తా. బట్ రీజన్ చెప్తున్నా, ఎందుకు బ్రో బర్నీ చెప్తున్నా అంటే వాళ్ళు అదే చూపిస్తున్నారు. నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే బిగ్ బాస్ టీమ్కి రాబోయే రోజుల్లో ఇది పెరుగుతుంది తప్ప తగ్గదు. దీనివల్ల ఆడియన్స్కి చిరాకు దొబ్బుద్ది, మొనోటమే వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళిద్దరూ సెల్ఫ్ ప్రైజింగ్లు. వాళ్ళ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. దివ్య వచ్చి బర్నీని పొగుడుతుంది, బర్నీ వచ్చి దివ్యాన్ని పొగుడుతాడు, తర్వాత బర్నీ పొగుడుకుంటాడు, దివ్యాన్ని పొగుడుకుంటారు, తర్వాత కాసేపు సొల్లేసేస్తారు, వెళ్ళిపోతారు. ఇదే జరుగుద్ది. కానీ ఇంత పెద్ద కాన్వర్సేషన్ ఉంటుంది. మనం ఏంటంటే రివ్యూర్గా ఏమైనా మిస్ అవుతున్నాం పాయింట్లు, వీళ్ళు ఏమైనా షెర్లాక్ హోమ్స్లో ఏమైనా క్రాక్ చేస్తున్నారా అని చెప్పి వింటుంటే ఏం ఉండట్లే. ఈరోజు కూడా అంతే, బిల్డప్. దివ్యానికి నాకు రాంగ్ అనిపించట్లేదు. ఎందుకంటే ఆమె ఒక స్ట్రాటజీతో వచ్చారు, ఆమె సక్సెస్ఫుల్ అయ్యారు. బర్నీ కరిసేస్తున్నాడే, బర్నీ కంప్లీట్ ట్రాప్లో పడిపోయి ఇంకేదో వెళ్తుంది బండి, ఇంకా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది దివ్యానికిత. దీని మీద మనం దివ్యానికితని అప్రిషియేట్ చేయొచ్చు. బర్నీ అసలు కష్టం. సో నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ నుంచి ప్రతిరోజు టాస్క్లు అవుతాయి. ఈ టాస్క్లు అయిపోయిన తర్వాత ఈ సొల్లు ఒకటి పెడుతున్నారు రోజుకో గంట. దయచేసి బిగ్ బాస్ మయ్యా లైవ్లో ఇది తీసిమయ్యా, నువ్వు ఎలాగో మెయిన్ ఎపిసోడ్లో వేయట్లేదు, మేమేమో ఇది చెప్తుంటే ఆడియన్స్ మాకేదో కావాలని చెప్తున్నాం బర్నీ గురించి అనుకుంటారు. నువ్వు చూపించలేదు అనుకో మాకు దరిద్రం ఉండదు కదా. అది కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. లైక్ శ్రీజ ఎందుకు ఏడిచిందో ఒక రీజన్ చెప్తుంది. నెక్స్ట్ ఫ్లోరాసైనాకి శ్రీజకి మధ్యలో డిస్కషన్ ఉంటుంది. రెడ్ టీమ్ వాళ్ళు అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారో కూడా డిస్కషన్ పాయింట్ ఉంటుంది. ఇంక రితు దివ్యానికిత కూడా కలిసిపోతారు. అంతే, గొడవ ఎందుకు వచ్చినది అది. అండ్ అలా చిన్న డిస్కషన్లు ఉన్నాయి, త్వరగా లేపేస్తాను. అలాగే వైల్డ్ కార్డ్ అప్డేట్ కూడా ఒకటి వచ్చింది, అది కూడా చెప్పేస్తా. సో వీడియోని చూసే ముందు లైక్ చేసి చూడండి. ఏంటంటే అసలు కష్టం, బోల్డ్ పనులు ఉన్నాయి. ఎందుకంటే రేపు ఇండియాలో ఉండేవాళ్ళకి తెలుస్తుంది కదా, రేపు దసరా పడుకోవాలి. ఏంటి రేపు బోల్డ్ పంచాయతీలు ఉంటాయి. టైం 3:30 అయింది. మళ్ళీ చెప్పే కదా మనం డెడికేషన్ మారిపోయారు, కంటిన్యూటీ పోతుంది. అసలే మన మిడ్ రేట్ ఛానల్ అసలే బిగ్ బాస్ పసపోయింది, ఫ్లో పోయింది. మళ్ళీ ఆ కంటిన్యూటీ పోకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. లేకపోతే రేపు రిలాక్స్గా పనిని అలా చేయొచ్చు. సో అందుకే నా డెడికేషన్కైనా మీకు నచ్చితే దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన ఒపీనియన్లో కామెంట్ చేయండి. బర్నీ గారి విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? బర్నీ అండ్ దివ్యానికిత ఈ సొల్లు ఈ బిల్డప్ బాబాయ్ డిస్కషన్ పైన మీ స్పందన ఏంటో బలంగా కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. సో ఈ వీడియోలో మనం ఆ రెండో టాస్క్ అయిపోయిన తర్వాత నుంచి ఏం జరిగిందో మాట్లాడుకున్నాం పడుకునే వరకు. సో వీళ్ళు ఏం చెప్తారంటే డిస్కషను మెయిన్ ఎపిసోడ్లో చూపించకపోయినా నేను ఏదైతే చెప్పానో, నేను ఏదైతే అనుకున్నానో దిస్ కుడ్ హ్యావ్ బీన్ ద రీజన్ అని చెప్పి అదే జరిగింది. యాక్చువల్గా ఈ డెసిషన్ తీసుకుంది ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్. తర్వాత ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేస్తారు, ఫ్లోరాసైనా గారు అలా నించున్నారు అంతే, సెట్ ప్రాపర్టీ లాగా. సో బేసిక్గా వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. టీముని కిక్అవుట్ చేయాలా లేకపోతే మనిషినా, ఒక సింగిల్ పర్సన్ అయితే హరీష్ గారిని అనుకున్నారు. దాని తర్వాత మళ్ళీ అంతా డిస్కషన్ పోయిన తర్వాత వద్దు బర్నీ స్ట్రాంగ్ ప్లేయర్ బర్నీ అనుకున్నారు. తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ముందు ఏమనుకున్నారు అంటే తనుజని టీం లేపేద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ ట్రయాంగిల్ నడుస్తుంది, తనుజ టీంని లేపేస్తే వాళ్ళ సపోర్ట్ మనకు ఉండదు. అండ్ ఇక్కడ తండ్రి కూతురు ఒకటి నడుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మనకు రివర్స్ అవుతారు. సో మనకు అది ప్రాబ్లం అవుతుంది. స్ట్రాంగ్ టీంలు ఎవరైనా చూస్తే మనకు బర్నీ గారిదే స్ట్రాంగ్, ఇప్పటివరకు ఆయన దిగలేదు, నెక్స్ట్ ఆయన దిగితే మనకు ప్రాబ్లం అవుతుంది. బర్నీ గారి టీం లేపేసాం అనుకోండి, అఫ్కోర్స్ అప్పుడు కూడా మనకి చిన్న యాంటీ ఉంటుంది తనుజ నుంచి. బట్ ఈ రెండు టీముల్లో స్ట్రాంగ్ టీము బర్నీ టీం కాబట్టి బర్నీ టీం లేపేద్దని చెప్పి ఇది కంక్లూజన్లోకి వచ్చేది. అలా లేపేస్తారు. ఇది మెయిన్ ఎపిసోడ్లో చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇదే డిస్కషన్ మళ్ళీ ఫ్లోరాసైనికి శ్రీజ కూడా నడుస్తుంది. బట్ మీకు సీన్ ఎస్టాబ్లిష్ చేస్తాను ఎందుకు వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకున్నారని. నెక్స్ట్ శ్రీజ ఎందుకు బాధపడిందని చెప్తుందిరా అంటే అక్కడ ఏదో మీరు కార్నర్ చేశారు సంథింగ్ అయిందో నాకు కాదు, ఈరోజు కొంచెం డే అలా ఉంది కదా,
ఇందాక ఫస్ట్ టాస్క్లో నేను అంత బాగా ఆడాను, 4-5 బాల్ వేసాను, మంచిగా ఫైట్ చేశాను, దెబ్బలు తగిలినా కూడా నేను ఓర్చుకొని ఆడాను. బట్ స్టిల్ అక్కడ బ్లాక్ బాల్ వచ్చినప్పుడు నన్ను ఎలిమినేట్ చేస్తాడు కదా పవన్, అక్కడ పోయాను నేను మధ్యలో. దాని తర్వాత ఈరోజు కూడా ఎంత కష్టపడి ఆడాను, ఈరోజు కష్టపడి ఆడిన తర్వాత కూడా విన్ రాలేదు, దెబ్బలు తగిలా. ఇక్కడ వచ్చేసరికి ఇలా మీరు మా టీంని తీసేసరికి సడన్గా తీసుకోలేక ఏడ్చాను తప్ప ఎవరిని తప్పు పట్టాలని కాదు, ఏదో అని కాదు అని చెప్పి రీజన్ అది చెప్తుంది, అది నీట్గా క్లారిఫై చేస్తుంది. సో దాని తర్వాత దివ్య ఏమంటుందంటే, దివ్య సారీ చెప్తుంది, సారీ మా కెప్టెన్కి సారీ చెప్పాలి, పాపం మా కెప్టెన్ ఆడలేకపోయాడంటే నాకు దేందో నవ్వాలో అర్థం కాలే. మీ కెప్టెన్కి ఆడాలనే లేదు, ఎందుకంటే ఈ టాస్కుల్లో ఆడితే మీ కెప్టెన్ రియల్ ఫేస్ కనబడిపోద్ది, అది కనబడకూడదు కదా. మీరు ఇచ్చిన బిల్డప్కి ఏంటి, మనోడు మంచితనంగా మారిపోయారని ఇచ్చారు, సో మనోడు మంచితనంగా మారిపోయారంటే ఆడకూడదు, ఆడితే వచ్చేస్తుంది. ఎందుకంటే మాటల్లో అయినా కవరప్ చేయొచ్చు, కానీ ఇలాంటి టాస్క్లో వచ్చేస్తుంది ఒరిజినాలిటీ, అందుకు ఆడలేదు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు యాక్చువల్గా లోపల, మీకు చెప్పట్లేదు. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఏదో బాధ ఉండదు, మనం ఇలాగ రాలంగమావలా గడిపేద్దాం 4-5 వారాలు అని అది. బట్ దివ్యానికితే కావాలనే అంటుందని నా ఫీలింగ్. ఏమంటుందంటే 2 గేమ్స్ విన్ అయిన టీంని మమ్మల్ని తీసేశారంటే మేము ఎంత స్ట్రాంగ్ అని చెప్పి ఏగా సినిమా డైలాగ్ వేసి ఆమె నవ్వుకుంటే, పవన్ కళ్యాణ్ ఎమాన్యుల్ ఏమంటారంటే, లేదండి స్ట్రాంగ్గానే తీసేసాము, ఇంకా బర్నీ అన్న ఆటలో ఒకరు దిగితే టఫ్ అవుతుందని ఈ డెసిషన్ తీసుకున్నాం ఎగ్జాక్ట్లీ. తర్వాత మళ్ళీ సారీ అన్న అని చెప్పి బర్నీకి చెప్తారు. వీళ్ళందరూ పిల్లలరా మీరు అనుకున్నా, అక్కడ ఆ మనిషి కావాలనే ఆడట్లేదు, వాళ్ళు పంపుతున్నారు సో దట్ మనోడు మంచోడు టీం ప్లేయర్. అక్కడ టీం ప్లేయర్ కూడా డైలాగ్ వేస్తాడు, టీం ప్లేయర్ అంటే టీముని ముందు నుంచి అంటే వెనకుండి టీముని ముందు నుంచి నడిపించాలి, ఆ బొక్కలే. ఇక్కడ తర్వాత కూడా దివ్య చెప్తుంది, అక్కడ టాస్క్లో సరే ఒక టాస్క్లో రాలేదు, నెక్స్ట్ టాస్క్లో వాళ్ళు నామినేషన్లో ఉన్నారు అనేది పాయింట్ కాదు కదా. ఫస్ట్ వాళ్ళు నామినేషన్లో ఉన్నారు, వాళ్ళు కనబడాలంటే మీ ఫర్దర్ టాస్క్లో ఆడాలి అంటే ఫస్ట్ మీరు విన్ అవ్వాలి కదా. మీరు విన్ అవ్వాలి అంటే అలాంటి ఫిజికల్ టాస్క్లో మీరు దిగాలి కదా. అంత చిన్న లాజిక్ అలా మర్చిపోయారు, అలా ఉంటుంది. బర్నీ ఇదే డైలాగ్, లేదు వాళ్ళు పాపం నామినేషన్స్లో ఉన్నారని నేను దిగలేదు, టీం లీడర్ అనేవాడు టీం గురించి కూడా ఆలోచించాలి కదా అంటే, దివ్య అంటది బర్నీకి, బాధ వేస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే, పాపం ఛాన్స్ ఇవ్వలేదు మీకు, బాధపడకండి, అక్కడ ఆయనకి అదే హ్యాపీస్. తర్వాత రితు ఏమో డెమోన్కి అంటది, ఇది హైలైట్, హరీష్ గారు బాగా ఆడారు అవన్నీ చెప్పి, ఇంకొంచెం బాగా ఆడితే బాగున్ను, ఇలా హోల్డ్ చేస్తే బాగుందని చెప్పారు. అది ఓకే. ఏమేమంటుందంటే, హరీష్ గారి ప్లేస్లో నేను ఎల్లుంటే విన్ అవుదునేమో అని చెప్పి కొంచెం అతి మాట్లాడినట్టు అనిపించింది. అండ్ హరీష్ గారు కూడా కొంచెం స్మార్ట్గా ఆడుంటే ఏమో పవన్ కళ్యాణ్ కూడా దమ్ము వచ్చేసింది, గెలుస్తామేమో అనుకున్నది, అది ఓకే. హరీష్ గారి ప్లేస్లో నేను ఎల్లుంటే విన్ వద్దును, ఇలా కొన్ని డైలాగులు వేసింది, కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఏమో దివ్యకిను శ్రీజకి ఏమంటారంటే, యాక్చువల్గా దివ్యకి అంటే నువ్వు బర్నీ వెళ్తావు అనుకోలే, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి, ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే, బట్ అక్కడ రేలంగి మామ. తర్వాత ప్యారలల్గా ఇక్కడ దివ్యకిను రీతు చౌదరి ప్యాచప్ మాట్లాడేసుకుంటారు, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలా అయిపోయిందని చెప్పి. సో ఎపిసోడ్ చూసాక మీరు ఫీల్ అయిపోవద్దు, నెక్స్ట్ రోజు ఫుల్ ఎనిమిటీ ఉంటుందని, ఏం లేదు, అది కలిసిపోయారు. తర్వాత శ్రీజ వచ్చేసరికి రీతుకి ఏమంటుందంటే, ఇక్కడ చూడండి భలే ఓవర్ యాక్షన్ మాట ఇవన్నీ, అందుకే వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు అక్కడి నుంచి, ఎవరు ఎమాన్యుల్ కళ్యాణ్ అక్కడ వీళ్ళు డిస్కషన్ ఉంటుంది, శ్రీజ రితు తనూజ ఎమాన్యుల్ పవన్ కళ్యాణ్. శ్రీజ ఏమంటుందంటే రితుకి, మీరు ఒకవేళ ఈ టాస్క్ విన్ అయితే ఏ టీంని కిక్అవుట్ చేస్తారంటే, ఆన్సర్ స్మార్ట్ ఆన్సర్ మాట, మేము అసలు ఆప్షనే తీసుకోమరా, మేము ఆప్షన్ లాస్ట్లో తీసుకుంటాం. అప్పుడు తనూజ అంటది, ఎందుకంటే అందరికీ ఛాన్స్ రావాలి కదరా అంటే, ఇంకా పవన్ కళ్యాణ్కి వీళ్ళని అడిగి వేస్ట్లే అని చెప్పి వీళ్ళు ఎలా మాట్లాడతారు, వీళ్ళ దగ్గరికి వస్తే కానీ అర్థం కదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే. ఒక్కడి దగ్గరికి వస్తే కానీ అర్థం కదా, వీళ్ళు వస్తే కన్ఫామ్గా కిక్అవుట్ ఆప్షనే సెలెక్ట్ చేస్తారు, కిక్అవుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆ రెడ్ టీంని లేపు దొబ్బుతారు. ఎందుకంటే శ్రీజ కూడా అదే చెప్తుంది, మనం ఇలా అనుకుంటున్నాం కానీ పాపం మనం గెలిచినా కూడా మనం కూడా స్ట్రాంగ్ టీంని లేపేస్తాం కదా, మనం కూడా ఆబ్వియస్గా రెడ్ టీంని లేపేస్తాం. శ్రీజ ఒక్కలే జెన్యున్గా మాట్లాడుతున్నారు అక్కడ. తర్వాత శ్రీజ ఫ్లోరా మాట్లాడుకుంటే, శ్రీజ అడుగుతుంది ఉంది, అది చూపించలేదు, ఫ్లోరా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ ఏం జరిగిందని చెప్పి. ఇందాక నేను చెప్పాను కదా, అదే చెప్తుంది ఆమె. ఫస్ట్ ఇలాగా హరీష్ గారిని అనుకున్నారు, తర్వాత సోలో ప్లేయర్ కాదు టీంని లేపాలి అనుకున్నప్పుడు ఈ ట్రయాంగిల్ కాంబినేషన్ గురించి అంతా ఆలోచించి, సరే స్ట్రాంగ్ టీంని లేపేద్దాం అని చెప్పి అక్కడ లేపేశారు, సపోర్ట్ రాదు అని చెప్పి. అంటే అప్పుడు శ్రీజ ఏమంటుందంటే, మీరు ఒకవేళ తనూజ టీంని సెలెక్ట్ చేసినా ఆయన డాటర్ రిలేషన్ ఉంది కాబట్టి మీకు సపోర్ట్ రాదేమో, బట్ నా నుంచి వద్దును అని చెప్తుంది ఆమె. బట్ ఇలా అనుకున్నారు అని చెప్తే ఈ మంచి సలహా ఇస్తుంది శ్రీజ ఫ్లోరాకి. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరు 2 టాస్కులు గెలిచారు, ఒక కంటెంటర్ గెలిచారు, ఒక టీంని పంపించారు కదా, రేపు జరగబోయే 2 టాస్కులు ఆ లగ్జరీ ఫుడ్ మటన్ మీద ఉంటుంది కదా, సో దానివల్ల మీరు కోల్పోయేది ఏముండదు కదా,
నెక్స్ట్ ఏ టాస్క్లో మీరు ఆడండి, మీరు ఆడి మీరు నామినేషన్స్లో ఉన్నారు కదా, ఆడితే మీ ప్రెజెన్స్ కనబడుతుంది. సో అది అంత కీలకమైన టాస్క్లు కూడా కాదు కదా, కీలకమైన ఆల్రెడీ విన్ అయ్యారు కదా, సో ఐ వాంట్ యూ టు ప్లే ఇన్ ది నెక్స్ట్ గేమ్స్ అని చెప్తుంది. వెరీ వ్యాలిడ్ పాయింట్. అండ్ వీళ్ళు కూడా ఇవ్వాలి ఫ్లోరా గారికి, ఎంతసేపు వీళ్ళిద్దరు ఆడడం కాదు, ఆ అమ్మాయికి ఆవిడికి కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడలో ఏం టాలెంట్ ఉందో మనకు తెలుస్తుంది కదా ఆడితే. ఇక్కడ మొదలైందమ్మా బర్నీస్ దివ్య సొల్లు. శ్రీజ వచ్చి మేము నామినేషన్స్లో ఉన్నామంటే నాకు ఆన్సర్ లేదు. బర్నీ మై సొల్లు ఆన్సర్ ఉంది, చెప్పొచ్చు. నామినేషన్స్లో ఉంటే నెక్స్ట్ టాస్క్లు కూడా ఆడాలి కదమ్మా. నెక్స్ట్ టాస్క్లు ఆడాలంటే ముందు ఈ టాస్క్ గెలాలి కదా. ఈ టాస్క్ గెలాలంటే ఫిజికల్గా స్ట్రెంత్ ఉన్న వాళ్ళు గెలాలి. అక్కడ ఒక అబ్బాయి వెళ్తున్నాడు, సో నేను వెళ్తాను, నువ్వు ఆగు, ఇప్పుడు మేము విన్ అయిపోయిన తర్వాత నువ్వు నెక్స్ట్ టాస్క్ ఆడవచ్చు అని చెప్పొచ్చు. అని చెప్పలేదు. దివ్య ఏమంటుందంటే, ఇప్పుడు చూడండి స్మార్ట్గా ఎలా ఉంటుందంటే, కరెక్టే అప్పుడు ఉన్నప్పుడు ఆన్సర్ రాదు, నాకు ఇప్పుడైతే ప్యారల్గా ఒక ఆన్సర్ వచ్చింది అని చెప్పి ఇప్పుడు నేనైతే పాయింట్ చెప్పి నా పాయింట్ అని చెప్తుంది. బర్నీ అంతే అయిపోయింది, బ్యాటరీలు వస్తే వెళ్ళిపోతారు. తర్వాత బర్నీ వచ్చి సేమ్ సోళ్ళు పవన్ కళ్యాణ్ చెప్తారు, యాక్చువల్గా శ్రీజ నామినేషన్ పాయింట్ అందుకే నేను దిగలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మీరు వస్తారనుకున్నా సార్ అంటే దిగలేదు, పాపం నామినేషన్లో ఉంది కదా. పాపమే. తర్వాత శ్రీజ అప్పుడు చెప్తుంది, తర్వాత మనం విన్ అయినా కూడా మనం కూడా రెడ్ టీమ్నే కదరా తీస్తా అని చెప్పి అయిపోయింది. ఇక్కడ ఇంకొక డిస్కషన్ ఉంటుంది అబ్బా, ఒక్క నిమిషం. సుమన్ శెట్టి బర్నీకి చెప్తాడనమాట, యాక్చువల్గా నేను ఎందుకు వెళ్ళలేదంటే అన్న, సండే టాస్క్లో నన్ను ఒక దెబ్బకి లాగేశాడు పవన్ కళ్యాణ్, సో ఇక్కడ టైల్ టాస్క్లో కూడా అదే అవుద్దని నాకు తెలుసు, రాము బాగా ఆడతాడని నాకు తెలుసు, బాగా ఆడాడు కూడా, సంజనా గారు అయితే లేడీ కదా, సో అంత ఈజీగా హ్యాండిల్ చేయలేరు కదా, అందుకు పంపానన్న అని చెప్పి మనోడి జస్టిఫికేషన్ క్లారిటీ ఉంది. బట్ బర్నీ జస్టిఫికేషన్ క్లారిటీ లేదు, నాన్ సెన్స్ ఉంది. అది ఇప్పుడు లాస్ట్ చివరి సొల్లు డిస్కషన్ ఏంటంటే బర్నీది దివ్యది ఇంకా మొదలు పెడదాం. ఇది లాస్ట్. ఒకరికొకరు డబ్బా కొట్టుకోవడమే చాలా పాయింట్లు నేను లేపిసాను, ఏదో గుడ్లో వెళ్ళి ఉన్న పాయింట్లు నేను చదువుతాను, మీకు ఏమనిపించింది చెప్పండి. డబ్బా రాయుడు డబ్బా రాని. సో బర్నీ ఏమంటాడంటే దివ్యకి, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్. ఓకే, ఇంకా డప్పు ప్రతిరోజు టాస్క్ అయిపోవడం, రాత్రి వీళ్ళకి డప్పు చెప్పాను కదా, మనోడు వెళ్ళి దివ్యకి డప్పు వేస్తాడు, దివ్య వచ్చి మనోడు డప్పు వేస్తాడు, ఇద్దరికిద్దరు డప్పు వేసుకొని వెళ్ళిపోతారు. యువర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్. గేమ్ దగ్గర కూడా బాగా ఆలోచిస్తారు అనుకుంటున్నాను నేను, మీరు ఆలోచిస్తారు కూడా. మీకు ఎవరైనా హర్ట్ చేస్తే తర్వాత సారీ గురించి ఒకటి చెప్తారు ఎగ్జాంపుల్. ఓకే, ఇది లాజికల్గా చూస్తే ఇది బాగానే ఉంటుంది. బట్ ఎవరి గురించి చెప్తాడంటే మాస్ మ్యాన్ గురించి. ఏం చెప్తాడంటే, మీకు ఎవరైనా హర్ట్ చేసి తర్వాత వచ్చి సారీ చెప్తే, ఒకవేళ మీరు హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తే అది అక్కడితో వదిలేయండి. అక్కడ యాక్సెప్ట్ చేసి తర్వాత కాసేపు కొన్ని రోజులు పోయిన తర్వాత దాని మీద మళ్ళీ ఆ పాయింట్ తీసి దాని మీద గొడవలు ఆడుకోకూడదు, నాకు నచ్చదు. నాకు హరీష్ గారికి ఎగ్ దగ్గర జరిగింది, తర్వాత నేను హార్ట్ఫుల్గా సారీ చెప్పి నేను అక్కడ యాక్సెప్ట్ చేసి తర్వాత మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నాడు, అది నాకు నచ్చదు. మీరైనా కూడా అలాగే నేను చెప్పిన మార్గంలోనే వెళ్ళండి అంటే, ఆమె ఏమనుకుంటుందంటే, ఈయన నాకు సంజన విషయం గురించి చెప్తున్నాడేమో, సంజన సారీ చెప్పేసింది కదా నీకు ఆ బట్టల విషయంలో, తర్వాత మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేసావని. అప్పుడు ఆమె అలా అనుకొని చెప్పి మొత్తం అదంతా చెప్పుకొని వస్తుంది. అవునండి, నేను ఎందుకు అలా చేశాను అంటే, సంజన గారు సారీ చెప్పారు, నేను కూడా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాను, అండ్ నాకు సంజన మీద ఎటువంటి గ్రడ్జు లేదు, జస్ట్ కెప్టెన్కి ఇచ్చారు కదా, కెప్టెన్ స్పందన ఏంటో తెలుసుకుందని చెప్పి ఆయన గుర్తు చేశాను తప్ప అదంతా చెప్తుంది. అప్పుడు బర్నీ చెప్తాడు, అమ్మా నేను చెప్పింది దాని గురించి కాదు, మామూలుగా చెప్తున్నాను అలా అనుకోకని చెప్పి, నేను కూడా మీ టైప్ పర్సన్ నేను కూడా చెప్తున్నానని చెప్పి దుందే కంటెంట్ ఏమైనా వస్తుందంటే ఏం లేదు. తర్వాత బర్నీ ఏమంటాడంటే, అప్పుడు దివ్య ఏమంటుందంటే, నేను జనరల్గా చెప్తున్నా, ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ఒక పాయింట్ బాగా చెప్తుంది. ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ మన టీం గురించి మీ గురించి ఏమంటారంటే, మీరు స్ట్రాటజీలు అప్లై చేస్తారు, తెలివిగా ఆలోచించేస్తారు, ఆ బర్నీ అన్న ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నాడు, అందుకే ఈ 2 టాస్కులు అమ్మాయిలు పంపాడు అని అనుకుంటారు. బట్ టు బి ఫ్రాంక్, మనం అంత స్ట్రాటజీలు అప్లై చేయలేదు, మీరు కూడా పర్సనల్గా అంత అప్లై చేయలేదు, అది మీకు తెలుసు మనకి తెలుసు. బట్ బయట ఉండే థాట్ అలా ఉంటుంది, బట్ మనం ఇక్కడ అంత ఆలోచించలేదు కదా అని చెప్తుంది. కరెక్టే. మీరు యాక్చువల్గా ఎలా ఆలోచిస్తారంటే, గ్రేటర్ గుడ్ కోసం ఆలోచిస్తారు, మేము నామినేషన్లో ఉన్నాం కాబట్టి మీరు అలా ఆలోచించారు, బట్ వాళ్ళకి అవి తెలియవు కదా ఇలా అనుకుంటారు అని చెప్పి అయిపోయింది. తర్వాత సెల్ఫ్ ఎలివేషన్లు అయిపోయి టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఏం లేదు, ఇదే జరిగింది డిస్కషన్. ఇది అయిన తర్వాత లోపలికి వచ్చినప్పుడు ఆవిడ ఒక అరగంట పెంట పెడుతుంది అనుకున్నా తనుజ. నా అన్న ఏంటో ఈ మధ్య మాట్లాడలేదు నాతో, 4-5 రోజుల నుంచి టైం స్పెండ్ చేయట్లేదు, బాండ్ల కోసం వచ్చారు కదా మీరు టైం స్పెండ్ చేసుకోవడానికి. ఎమాన్యుల్ అంటే, ఇక్కడ పెద్ద కూతురు బోర్ కొట్టేసింది, చిన్న కూతురు వచ్చింది కదంటే, అప్పుడు బర్నీ కంగారు పడిపోతే నాకు కంగారు వచ్చింది, అమ్మో ఇక్కడ ఏదో ఇంకో అరగంట సొల్లి ఎత్తాడు, అమ్మ మళ్ళీ వెళ్ళిపోయాడు, కూర్చునిపోయాడు కూతురు దగ్గర.
నాకు నువ్వే కూతురు, ఇన్ఫ్యాక్ట్ వెళ్ళి దివ్యని అడుగు, దివ్యకు కూడా అదే చెప్తాను, షీ నోస్ అబౌట్ యూ అండ్ అవర్ బాండ్ ఇది అని చెప్పి ఎస్ఐ రేటింగ్ చెప్పి, అలా ఏం లేదు, జస్ట్ గేమ్ అయిపోయాక స్ట్రాటజీస్ ఏమైనా తెలుస్తాయని చెప్పి బాగా మాట్లాడుతుంది కదా, అదే నాకు ఎప్పటికీ నువ్వే కూతురు, నాకు ఇంకొక కూతురు లేదు, ఓకేనమ్మా నువ్వు అలా అనుకోకమ్మా, లేదు నాన్న జోక్ చేశానన్న, నాకు తెలుసు కదా నాన్న నీ గురించి, అది నాన్న జరిగింది. తొప్పులు కప్పుకొని పడుకున్నారు. ఓవరాల్గా జరిగేదైతే ఇదే, పెద్ద ఇంపార్టెంట్ డిస్కషన్లు ఏం జరగలేదు. అండ్ రేపు ఇంకో 2 టాస్కులు జరిగితే దాని తర్వాత కూడా కెప్టెన్సీ కంటే టాస్క్ ఉంటుంది. రేపు ఎల్లుండి ఫుల్ ఆన్ టాస్కులు ఉంటాయి, ఇంకా రణరంగంలోనే ఉంటుంది. చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయంట. సో ఆ లీకులు మీకు కావాలంటే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అది ఫాలో అవ్వడం ట్రై చేయండి. వైల్డ్ కార్డ్ అప్డేట్ ఏంటంటే 6 నుంచి 7 వస్తారు. అక్టోబర్ 11 గ్రాండ్ లాంచ్ ఉంటుంది. అందులో మోస్ట్లీ ఫ్రెష్ ఫేసెస్ వస్తాయి. దువ్విల మాదిరి గారు చెప్పాను కదా, దివ్యుల మాదిరి గారు, రమ్య బికిల్ వీళ్ళు కన్ఫాము. ఇంకో అఖిల్ రాజ్ అని ఆయన ఎవరో వెబ్ సిరీస్ ఆయన ఆల్మోస్ట్ కన్ఫాము. కావ్య తెలుసు కదా, ఆమె కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ అంట. లేటెస్ట్ ఇంకో 2 పేర్లు వినబడ్డాయన్నమాట. ఆయన పేరు ఏందబ్బా, ప్రభాస్ సీన్ అని ఉంటారు కదా, ఆయన్ని అప్రోచ్ అయ్యారంట. ఈటీవీ ప్రభాకర్ గారిని అప్రోచ్ అయ్యారంట. బట్ వీళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఈ కన్ఫర్మేషన్లు ఎప్పుడు వస్తాయంటే 2వ తారీఖు వరకు బీబీ టీం వాళ్ళకి సెలవు, 3వ తారీఖు నుంచి ఫాలోఅప్ చేస్తారు. సో 3ని 4ని మన గట్టిగా 1 వీక్ ముందే వచ్చేస్తాయి, ఎందుకంటే వాళ్ళు కాస్ట్యూమ్ సెట్ చేసుకోవాలి, పిఆర్ టీములు సెట్ చేసుకోవాలి, డ్యాన్స్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తెలిసిన వెంటనే వీడియో చేస్తా, వీడియో కంటే ముందే అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లోనే స్టోరీలో పెట్టేస్తా. అందుకే ఫాలో అవ్వమని చెప్తున్నా. గట్టిగా ట్రై చేస్తున్నారు వైల్డ్ కార్డ్స్కి. అండ్ అమర్దీప్ విషయం అంటారా, ఇంకా నెగోసియేషన్ అవుతుంది, మోస్ట్లీ రాకపోవచ్చేమో. ఎందుకంటే వీళ్ళు కాన్సెప్ట్ ప్రకారం ఆ 7 మెంబర్స్ ఫ్రెష్ ఫేసెస్ రాయల్ ఎంట్రీస్లో వస్తున్నారు. ఈయన వచ్చేసరికి ఎక్స్ కంటెస్టెంట్. సో బిగ్ బాస్ టీంలో హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి మనకి ఆ సినిమాలో అంటారు కదా, ఇది అవసరమా అన్నట్టు మాట్లాడుతున్నారంట. ఎందుకు ఎంత డబ్బులు మనం ఇవ్వడం అవసరమా, అండ్ కరెక్ట్గా ఫిట్ కూడా అవ్వట్లేదు. ఆ 6-7 మెంబర్స్ వచ్చేసి రాయల్ కార్డ్స్ ఫ్రెష్ ఫేసెస్. జనాలు అడుగుతారు కదా, వై అమర్దీప్ ఎక్స్ కంటెస్టెంట్, అది కూడా రన్నర్ అప్ అయిన వాళ్ళకి అని చెప్పి. సో దాని మీద అవుతున్నాయి. సో కాంక్రీట్గా ఏం రాలేదు. బట్ నాకు వస్తే ఇన్ఫో ఏమైనా మోస్ట్లీ ఏదో తెగేలేదు. సో అమర్దీప్ రాకపోవచ్చు, బట్ 100% ఇంకా తేలేదు. అక్టోబర్ 3 తర్వాత ఎవరైనా చెప్తారు, నేను కాదు, ఎవరైనా, ఎందుకంటే వాళ్ళు సెలవుల్లో ఉన్నారు. ఇవి అప్డేట్లు. రేపు ఓటింగ్ ట్రెండ్తో మళ్ళీ మనం మాట్లాడదాం. దసరా పండుగలు ఇవన్నీ స్టార్ట్ చేసి స్నానాలు చేసి బిట్లు అన్నీ పెట్టేసిన తర్వాత అంతవరకు వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే ఇప్పుడు వరకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 50,000 దగ్గర ఉన్నాం. అడ్వాన్స్ హ్యాపీ దసరా, హ్యాపీ వీకెండ్. ఇంకేమైనా ఉన్నాయా? అంతే. సభకు నమస్కారం. ధన్యవాదాలు.